నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి దీనజన బాంధవుడు. ఆ వెంకటేశ్వరుడే శ్రీ కురుమూర్తిగా మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరుకు 11 కిలోమీటర్ల దూరంలోని కురుమూర్తి పర్వతాన వెలసి ఉన్నాడు. ఈనాటి తీర్థయాత్రలో కురుమూర్తి వెంకటేశ్వర దేవస్థానాన్ని దర్శించి ఆ క్షేత్ర మహత్యం విశేషాలు తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తి ఏదైనా ఎన్ని రూపాలు మారినా కలౌ వెంకట నాయకః అని ఈ యుగానికి కావలసింది మాత్రం వెంకటేశ్వరుడే అని అశేష భక్తజనావళి విశ్వాసం. నేడు మహబూబ్ నగరుగా ప్రసిద్ధమైన పాలమూరు జిల్లాలో చిన్న చింతకుంట మండలం ఆత్మకూరు తాలూకా అమ్మాపురం వద్ద కొండలలో నెలకొన్న దైవం శ్రీ కురుమూర్తి వెంకటేశ్వరుడు. నివాసేస్మిన్ కురుమతిం శ్రీనివాసమయా సహ అని లక్ష్మీదేవి అమ్మవారు శ్రీనివాసుని భక్తులు అర్చించుకోవడానికి తనతో సహా అర్చామూర్తిగా నివసించమని కోరినందువల్లనే ఈ క్షేత్రానికి కురుమూర్తి అని పేరు వచ్చిందట. వాయుదేవునికి మేరు పర్వతపు పుత్రుడైన ఆనందగిరికి మధ్య వారి వారి బలబలాల నిరూపణకై వాదులాట జరిగింది. దానివల్ల 14 లోకాలు కల్లోలపడ్డాయి. విష్ణువు తన కృష్ణావతారంలో ఆలపించిన వేణుగానానికి తన్మయుడైన శేషుని పట్టు సడలటంతో వాయుదేవునికి ఆనందగిరి పర్వతాన్ని ఆకాశ మార్గాన తీసుకెళ్లగలిగే అవకాశం దక్కింది. అలా ఆకాశ మార్గాన తీసుకువెళ్తున్నప్పుడు ఆ పర్వతంలోని ఓ భాగం విరిగిపడింది. అలా విరిగిపడిన స్థలమే కురుమూర్తి అని స్థల పురాణం ద్వారా అవగతమవుతోంది. కురుమూర్తిలో అలా ఏర్పడిన దివ్యధామాన వెలసిన శ్రీహరి కోవెలను తిలకించి పునీతులమౌదాం. ఆ ఆలయ గర్భాలయంలో స్వయంభువుడుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం. ప్రధానాలయం లోపలికి వస్తున్నప్పుడు స్వామివారి పాదుకలు గరుత్మంతుని గుడి కనిపిస్తాయి. తూర్పు వైపు నుంచి లోపలికి రాగా గరుడాళ్వార్ విగ్రహానికి మరోవైపు ఆళ్వారుల విగ్రహాలున్నాయి. విశిష్టాద్వైత ప్రవక్త అయిన రామానుజాచార్యుల వారు కురుమూర్తి స్వామికి ఆరాధనా కైంకర్యాలు వైష్ణవ సంప్రదాయానుసారం చేశారని చెబుతారు. అక్కడ నుండి ముందుకు రాగా ద్వారపాలకులు జయ విజయులు దర్శనమిస్తారు. గర్భాలయంలో వెలసిన శ్రీ స్వామి స్వయంభువుడని భావిస్తారు. తిరుపతిలో వలనే కురుమూర్తి కొండపై వెంకటేశ్వరుడు వెలిశాడు. అందుకే ఈ ఆలయంలోని మూర్తి దివ్యమంగళ విగ్రహంగా దర్శనమిస్తుంది. విశాల వక్షస్థలం, 4 భుజాలు, ఒక చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం, మరి ఒక కరయుగళంలో కటికి అధోముఖంగా ఎడమ చెయ్యి, మరొకటి భక్తులకు అభయమిచ్చే అభయహస్తం. శాంత కరుణ గంభీర భావాలతో అందమైన వదనం కన్నులు తెరుచుకుని దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది. తలపై కిరీటం మెరుస్తూ ఉంటుంది.
కాసుల పేరు కూడా దాల్చి దివ్యమంగళమూర్తి భక్తి తన్మయులను కావిస్తుంటారు. గర్భాలయం ఎడమవైపు కొండపైన లక్ష్మీదేవి కొండ గుహలో దర్శనమిస్తుంది. తిరుమల గిరీశుడుగా వెలసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామి ఏ క్షేత్రాన వెలసినా అక్కడ కూడా తిరుమల తిరుపతి క్షేత్రమంతటి దివ్య తేజాన్ని ప్రసరిస్తూనే ఉంటాడు. దాంతో ఆ క్షేత్రాలు కూడా చిన్న తిరుపతులుగా వెలుగొందుతూనే ఉంటాయి. అటువంటి దివ్యప్రభతో విరాజిల్లుతున్న కురుమూర్తి ఆలయ ప్రాంగణంలో కొలువై భక్తుల నీరాజనాలందుకుంటున్న అనేక దేవీ దేవతలను కూడా దర్శించుకుందాం. మెట్ల మార్గంలో ఎడమవైపు ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఎర్ర చందనం అలదినట్లు ఆంజనేయుడు ప్రకాశిస్తుంటాడు. ఆ గుడి దాటి ముందుకు వస్తే ధ్వజస్తంభాన్ని ఆనుకుని సుదర్శన స్వామి గుడి ఉంది. అక్కడే పాదమంటపం ఉంది. శ్రీపాద చిహ్నాలను భక్తులు దర్శించుకునే చోటిది. సుదర్శన చక్రంతో సరళ అలంకరణతో శోభాయమానంగా కనబడుతోంది. కురుమూర్తి ఆలయానికి ఎదురుగా ప్రాకారాలకు దిగువన చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. ఈ చెన్నకేశవుడు ద్వాపర విష్ణువని కొందరి భావన. మద్దిలేటి చెన్నకేశవ స్వామి ఆలయంగా ఇది ప్రసిద్ధం. ఇది పూర్వం నుండి కూడా పురాణాంతర్గతమైన క్షేత్రమని కూడా పెద్దలు చెప్తుంటారు. ఇది స్కాంద పురాణంలో దూర్వాస దిలీప సంహాదము అని 9 అధ్యాయాలు కలదని చెప్తుంటారు. మరి ఇట్టి క్షేత్రంలో పూర్వకాలంలో చాలా కీకారణ్యం బ్రహ్మారణ్యం అటువంటి సమయంలో కూడా ఈ గుహ ఉండిన్నది. ఈ గుహలో కాంచన గుహ అంటారు. ఈ కాంచన గుహలో శ్రీనివాస స్వామి వెలిసినారని ప్రతీతి. అయితే ఇందుకు కారణంగా కూడా చాలా పురాణాలు పెద్దలు కొన్ని సద్గ్రంథాలు కూడా చెప్తున్నాయి. ఇక్కడ పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా కూడా పూజాధికములు నిర్వర్తించబడతాయి. ఉత్సవాలు కూడా అదేవిధంగా నిర్వర్తించబడతాయి. మరియు ప్రతి శనివారం కానీ పౌర్ణమి కానీ అమావాస్య కానీ కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి వారి కోరికలను తీర్చుకొని ఉంటారు. రోజు రోజుకు జనాదరణ ఎక్కువై విశేషంగా కూడా ఈ క్షేత్రం ప్రజలను ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులను ఆకర్షిస్తున్నది. కురుమూర్తి దేవాలయంలో జరిగే ఉద్దాల ఉత్సవం నయనానందకరం. ఆ ఉద్దాల ఉత్సవానికి ఓ ఇతిహాసం ఉందని చెబుతారు. శ్రీనివాసుడు లక్ష్మీ సమేతుడై కురుమూర్తి పర్వతంపై విశ్రమించటానికి వెళ్తుండగా కృష్ణానదియే వారి పాదాలకు పాదుకలు సమకూర్చిందట. కొంత దూరం నడిచిన అలసట వలన కురుమూర్తి పర్వత గుహముఖాన పాదుకలను విడచి విశ్రమించారట. ఆ పాదుకలకే ప్రతి ఏటా కార్తీక మాస శుద్ధ సప్తమి రోజున ఉద్దాలోత్సవం పేరిట పాదుకోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది. ఆ క్రతువుని మనము చూసి తరిద్దాం. మహోత్సవాల్లో ముఖ్య భాగంగా కూడా కార్తీక శుద్ధ 10వ రోజున కళ్యాణోత్సవము, మరియు పంచమి రోజున స్వామివారికి స్వర్ణాభరణ అలంకరణోత్సవము, మరియు సప్తమి రోజున స్వామివారి ఉద్దాల ఉత్సవం అంటే పాదుకోత్సవము. మరి ఉద్దాలు అంటే చర్మంతో చేయబడినాయి కనుక అక్కడి ఉద్దాల ఉత్సవాన్ని కూడా వడ్డమాన్ నుండి అక్కడ ఉద్దాలు చేయించుకొని తీసుకొచ్చి స్వామివారి ప్రాంగణం యందు నిలిపి స్వామివారి చింతకు తీసుకురారు. ఆ ఉద్దాలను స్వామివారి ప్రాంగణంలో పెట్టి దానికి జలప్రోక్షణం చేసి తీసుకుపోయి ఉద్దాల మంటపము అని ఒకటి ఉన్నది, అక్కడ పెడతారు. మరి ఇది చాలా అత్యంత వైభవంగా చాలా
భక్తజన సందోహంతో కూడి చాలా విశేషంగా కూడా జరుగుతుంటుంది. కనుక అందరూ కూడా ఈ ఉద్దాలోత్సవం చూసి కృతార్థులు అవుతున్నారు అని మరీ తెలియజేస్తున్నాం. జై శ్రీ. ప్రతి ఏటా కార్తీక మాసంలో జరిగే ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని సేవించుకుంటారు. ఉత్సవ కాలంలో ఈ ప్రాంతమంతా జాతర సంరంభాన్ని సంతరించుకొని కళకళలాడుతూ ఉంటుంది. కురుమూర్తి క్షేత్రంలోని ఒక ప్రత్యేకత ఉద్దాల ఉత్సవం. ఉద్దాల మండపంలోని పాదరక్షలతో భక్తుల విశ్వాసం మేరకు వారి శిరస్సును వీపును స్వామివారి చెప్పులతో తాటించి వారిచ్చే దక్షిణలు స్వీకరిస్తూ ఉంటారు. కోరిన కోర్కెలు తీర్చే కురుమూర్తి స్వామిని సందర్శించుకొని స్వామివారి పాదుకలు తాకగా శని తొలగి సర్వపాపాలు పోతాయని భక్తులు తమ దర్శనానందాన్ని వెల్లడి చేస్తారు. స్వామివారి పాదరక్షలే తమకు శ్రీరామరక్షగా భావిస్తారు. వెంకటేశ్వరుడు లక్ష్మీ సమేతంగా ఇక్కడి క్షేత్రంలో దర్శనమిస్తూ ఇది కూడా కలియుగ వైకుంఠమేనని భక్తులకు భావింపజేస్తాడు. నానావిధ పూజలందుకుంటున్నాడు. ఏటేటా వివిధ ఉత్సవ సంబరాలతో జానపదులను సైతం భక్తిభావ విలసితులను చేస్తున్నాడు. అత్యంత శోభాయమానంగా విరాజిల్లుతున్న కురుమూర్తి వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని కోరుకుందాం.